దగ్గరికి వచ్చే ముందు సుబ్రత్ పటేల్ గారు, దీనిలో అంటే ఒకటి స్పష్టంగా అగ్రిమెంట్ జరగడానికి ముందే నిధుల బదలాయింపు జరిగిందన్నది ఒక ఫండమెంటల్ ఫార్ములా. సీజన్ 9 అయిపోయింది, సీజన్ 10కి ఇంకా అగ్రిమెంట్ జరగలేదు. మీరు చెప్పొచ్చు ఒప్పందంలో ఎక్కడ ప్రభుత్వం చెల్లించాలి, ప్రమోటర్ తప్పుకుంటా అని ఎక్కడా లేదు. కానీ మీరు ఆ ప్రమోటర్ ఎవరైతే ఉన్నారో ఆ స్పేస్ నెక్స్ట్ జనరేషన్ అన్న కంపెనీ గురించి వాళ్ళనేమి మీరు విచారణ చేయాలి. ఇవాళ ఆల్రెడీ ఏసీబీ దాడులు అటు గ్రీన్కో మీద, స్పేస్ నెక్స్ట్ జెన్ మీద కూడా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఒప్పందంలో మీరు చెల్లించాలని నియమం లేదు. మీరు ఆ సంస్థని ఎవరైతే మధ్యలో ప్రమోటర్గా వచ్చారో ఆ సంస్థని మీరు క్వశ్చన్ చేసినట్టుగా ఎక్కడ కరస్పాండెన్స్ ఏం లేదు. ఇవేమీ లేకుండా ఇవాళ కోర్టు కూడా అభిప్రాయపడింది, ప్రాథమికంగా హెచ్ఎండిఏ పూర్తిగా మంత్రి గారి ఆధ్వర్యంలో ఉంటుంది, ఆయన ఆదేశాల మేరకే నిధుల బదలాయింపు జరిగిందన్నది ప్రాథమికంగా మాకు అర్థమవుతున్నది. ఇది కొంత ప్రొసీజర్ ల్యాబ్స్ అయితే ఉన్నమాట వాస్తవం. నిధులు అంత మాత్రం చేత నిధులు దుర్వినియోగం జరగలేదని ఏదైతే కేటీఆర్ గారు చేస్తున్న దాన్ని యాక్సెప్ట్ చేయలేం. జరిగిందో జరగలేదో దర్యాప్తులో తేలుతుందని చెప్తున్న పరిస్థితి. ప్రభుత్వం పూర్తిగా దీన్ని చాలా సీరియస్గానే తీసుకున్న ఇది మనం దాడులు జరుగుతున్నాయి. ఏంటి అరెస్ట్ గురించి ఏమనుకుంటున్నారు, లేదంటే సుప్రీంకోర్టులో ఏమైనా రిలీఫ్ దొరుకుతుందని ఆశిస్తున్నారు? ఈరోజు అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ హెచ్ఎంటీ ప్రేక్షకులకు. ముఖ్యంగా ఈరోజు ఫార్ములా ఈ రేస్ అనేది కేటీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా అసలు భారతదేశంలో మొట్టమొదటిసారి ఈ రేస్ కండక్ట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ వెహికల్స్ యూజ్ని పెంచాలి, దాన్ని ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఆ సందర్భంగానే ట్రైపార్టీ అగ్రిమెంట్ జరిగింది. దాంట్లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, అదేవిధంగా ఎఫ్ఈఓ కావచ్చు, గ్రీన్కో, ఈ 3 సంస్థల మధ్యలో ఒప్పందం జరిగింది. దాని కంటిన్యూయేషన్లోనే భాగంగానే పేమెంట్ జరిగినాయి. ఎప్పుడైతే స్పాన్సర్షిప్ వాళ్ళు తప్పుకున్న సందర్భంలో ప్రభుత్వం ఆ ఈవెంట్ నిర్వహించడం వల్ల దాదాపు ఇక్కడ ఈ రాష్ట్రానికి ఇండైరెక్ట్ అనవచ్చు, ఈ రాష్ట్రంలో టూరిజం కావచ్చు, మిగతా అన్ని రంగాల్లో జిఎస్టీ, కేవలం జిఎస్టీ 70 కోట్ల జిఎస్టీ 3 రోజులలో, ఎక్కడైతే ఈవెంట్ జరిగిన 3 రోజులలో 70 కోట్ల అదనపు జిఎస్టీ చెల్లింపులు జరిగినాయి. ఇట్లా అనేక రకాలుగా ఇక్కడ టూరిజం కావచ్చు, ఇంకా డిఫరెంట్ ఇక్కడ హైదరాబాద్లో ఈ ప్రమోషన్ కావచ్చు, మీడియా ప్రమోషన్స్, ఇవన్నీ కూడా దాదాపు 700 కోట్ల లాభం చేకూరింది తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ అని చెప్పేసి. ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. ప్రభుత్వం అనేది ఆ లాభాపేక్ష కోసం ఉన్నటువంటిది కాదు. ప్రభుత్వం ఒక ఈవెంట్ ని కండక్ట్ చేసి దాన్ని హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచాలి, తద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ వెహికల్స్ ని ఎక్కువ వినియోగంలోకి తీసుకురావాలనేది ప్రభుత్వ లక్ష్యం ఉంటుంది. ప్రభుత్వం ఈరోజు ఏఐ సమిట్ కండక్ట్ చేసిర్రు. ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏఐ సమిట్ కండక్ట్ చేసింది. దానికి దాదాపు 9,40,00,000 వెచ్చించింది. వెచ్చించి ఎవరికి ఉపయోగమైంది? అది సాధారణ జనాలకు ఉపయోగమైందా? ఈరోజు ఒక ప్రభుత్వం పాలసీ డిసిషన్ తీసుకుంటుంది. దాంట్లో కేటీఆర్ గారు కూడా పాలసీ డిసిషన్ తీసుకుంటూ ఆయన మంత్రిగా ఆయన శాఖ కింద ఉన్నటువంటి దాని కింద హెచ్ఎండిఏ పరిధిలో కూడా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ప్రమోట్ చేయడం కోసం కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడే గవర్నమెంట్ చెప్పారు, మీరు విన్నారంటే అసలు ఆ ట్రైపార్టీ అగ్రిమెంట్లో హెచ్ఎండిఏ లేదు. ఒకవేళ నిధులు బదలాయింపు జరగాలంటే 10 కోట్ల పైన జరగాలంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ కావాలి. అది ఎక్కడ లేదండి, బిజినెస్ రూల్స్ లో ఎక్కడ కూడా లేదు. అది వీళ్ళు చెప్తున్నారు, ఉంటే ఎక్కడ ఉన్నదో బిజినెస్ రూల్స్ లో చెప్పాలి. ఒక విషయం ఏంటంటే ఎంఏ మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ దాని శాఖ కిందనే హెచ్ఎండిఏ పనిచేస్తుంది. హెచ్ఎండిఏ కూడా కేటీఆర్ గారు వైస్ చైర్మన్ గా ఉన్నాడు, ఆయన శాఖ మంత్రిగా ఉన్నాడు. ఇది చేసింది ఎందుకంటే ఈరోజు డెఫినెట్ గా ఇక్కడ నుండి హెచ్ఎండిఏ నుండి నిధులు పోయినాయి. అక్కడ వాళ్ళు గ్రీన్కో వాళ్ళకు నిధులు, అదే ఎఫ్ఈఓ వాళ్ళకు నిధులు చేరినాయి అని చెప్పేసి ఈ బ్యాంక్ ద్వారా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ద్వారా అక్కడ వాళ్ళ బ్యాంక్ కి రిసీవ్ అయినాయి. వాళ్ళు కూడా దానికి రిసిప్ట్స్ కూడా వాళ్ళు చేయడం జరిగింది, అక్నాలజ్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ అవినీతి ఎక్కడ జరిగిందనే మేము హైకోర్టు, వాళ్ళు ముందే మీకు ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో దాదాపు 41 కోట్లు చెల్లించారు. ఈ అగ్రిమెంట్ 4 నెలల ముందు ఫామ్ అయిన గ్రీన్కోతో ప్రత్యక్షంగా మీరు గ్రీన్కోకి చెల్లించలేదు. అది 2 నెలల ముందే ఫామ్ అయింది. ఈ మొత్తం ఏదో ఒక క్విడ్ ప్రోకో జరిగినట్టుగా కోర్టు కూడా చెప్తున్నా. కోర్టు స్పెసిఫిక్ గా కోర్టు చెప్పిన జడ్జిమెంట్ మొత్తం కూడా నేను చదివిన. ఆ జడ్జిమెంట్ లో స్పష్టంగా ఏం చెప్పిందంటే అలిగేషన్స్ ఉన్నాయి, నేరారోపణకు సంబంధించినటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ నేరం జరిగిందని ఆరోపణలు మాత్రమే ఉన్నాయి. ఆ ఆరోపణలు ఎప్పుడు రుజువైతే, ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి టైం ఇస్తే దాన్ని నిరూపణ చేస్తుందా, లేకపోతే రేపు వాళ్ళు ఫెయిల్ అవుతారా ఏసీబీ అనేది తర్వాత తెలుస్తుంది. కాబట్టి ఇన్వెస్టిగేషన్ కి మాత్రమే కోర్టు అవకాశం కల్పించింది. దాంట్లో ఎక్కడ కూడా నిందారోపణ రుజువైనట్టు గానీ
అది చేసిన స్పెసిఫిక్ గా జడ్జిమెంట్ లో కూడా ఆయన చెప్పినటువంటి ప్రతి పాయింట్ లో చెప్పింది కూడా ఇది కేవలం ఈ క్వాష్ పిటిషన్ కి సంబంధించింది మాత్రమే. దుర్వినియోగం జరగలేదని కూడా మేము నమ్మట్లేదని కూడా చెప్తా ఉన్నాం. స్పెసిఫిక్ గా ఈ క్వాష్ పిటిషన్ సంబంధించి మాత్రమే ఈ ఆర్డర్ అని చెప్పి స్పెసిఫిక్ గా డిస్కషన్ అబ్జర్వేషన్స్ కోర్ట్ అబ్జర్వేషన్స్ అన్ని కూడా కేవలం ఈ క్వాష్ పిటిషన్ సంబంధించి.